నమస్తే, మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. అయితే ఈరోజు మనము ఈ రారావి గ్రామము సిరుగుంప తాలూకా ఈ రారావి గ్రామంలో ఉండడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒక 18 ఎకరాల పత్తి పంట సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇది దగ్గర మనకు ఒక 70 రోజుల పంట దశ అయితే కావస్తుంది. దీంట్లో వీళ్ళు 3 స్ప్రేలు అయితే చేయడం జరిగిందన్నమాట. అవి ఏమి స్ప్రే చేశారో, అదేవిధంగా అడుగు మందులు ఏ వేశారని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఎందుకంటే మనం చెప్పే మందులు రైతులు స్ప్రే చేయడం వల్ల ఎంతవరకు రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి కోసం నిదర్శనంగా ఈ ఫీల్డ్లో అయితే తిరగడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతు ద్వారా వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఇంకా తోటి రైతులు వాడుకోవచ్చా లేదా, దీనివల్ల మందులు స్ప్రే చేయడం వల్ల ఏం రిజల్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేశారని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. అన్న నమస్తే. అన్న నమస్కారం. మీ పేరు? లక్ష్మోజీరావు. లక్ష్మీరావు. గట్టిగా మాట్లాడండి కొంచెము. అది ఎక్కడ మనం ఇది ఏ గ్రామం మీది? ఇది రారావి గ్రామం సిరుగుంప తాలూకా. ఎన్ని ఎకరాలు మీరు పత్తి ఇప్పుడు సాగు చేస్తున్నారు? 18 ఎకరాలు. 18 ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న తోట ఎన్ని ఎకరాలు? ఇది 4 ఎకరాలు. 4 ఎకరాలు. అయితే ఎన్ని రోజుల పంట ఇది? ఇది 70 రోజులు అట్లా. 70 రోజుల దశ అయితే కావస్తా ఉంది. దీంట్లో అడుగు మందులు ఏమైనా పెట్టారా? అడుగు మందులు ఏం పెట్టలేదు. ఇప్పటిదాకా అడుగు మందులు ఏం పెట్టలేదు. దీంట్లో ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశారు? 3 సార్లు. 3 సార్లు స్ప్రే చేశారా? ఫస్ట్ స్ప్రే ఏం చేశారు? మొనకొడ బస్. ఎన్ని రోజుల పంట దశ ఉన్నప్పుడు? ఒక 20 రోజులు 10 రోజులు. 20 రోజుల దశ అప్పుడు మోండకొండ పాసు అస్పెట్ మిషన్ లో స్ప్రే చేశారు. ఆ తర్వాత సెకండ్ స్ప్రే ఇది అండి లైకా స్ప్రే చేశారు. అయితే మోనో అస్పెట్ స్ప్రే చేసేటప్పుడు మీ పంట ఎంత ఉండేది? కొద్దిగా చిన్నగా ఉండేది. అప్పుడు సమస్య ఏమైనా ఉండేనా పొలంలో? ఏం లేదండి. మా హైట్ కొట్టినాము. తర్వాత ముదురునే ఉంటే లైకో కొట్టమంటే లైకో తెచ్చి కొట్టినారు. బాగా అంతకుముందు ఏదైనా ముదురునేది మోనో అస్పెట్ తో పోయిందా మీకు? పోయిందా? తర్వాత లైకా కొట్టేటప్పుడు కూడా ఎట్లా ఉంది? బాగా వచ్చిందండి. చెట్టు ఎంత ఉండే అప్పుడు? హైట్ తక్కువ ఉండేదండి. హైట్ తక్కువ ఉండేదా? లైకా కొట్టినాక తర్వాత బాగా రిజల్ట్ బాగా వచ్చింది. ఎన్ని రోజులు రిజల్ట్ అబ్జర్వ్ చేశారు మీరు? మేము 5 రోజులకి రిజల్ట్ అది చూపించేసాను. అప్పుడు లైక్ అది 5 రోజులకి డిఫరెన్స్ అప్పుడు మాకు చేనులోకి రాగానే కనపడిపోయింది. అప్పుడే ఏం డిఫరెన్స్ ముఖ్యంగా మీరు అంటే గమనించిందంటే హైట్ పెరుగుతూ బట్టి ఆకు ముద్ర ఒకటి పైన సుడి ముదురు అది అన్ని క్లీన్ గా ఉంది. క్లీన్ అయినాయి. చెట్టు పెరుగుదల బాగా వచ్చింది. పక్క కొమ్మలు గానీ బాగా వచ్చింది. ఏదైనా రసం పీల్చి కిటకాలు పేను గానీ దోమ ఏం కనపడదు. తర్వాత మళ్ళీ జెట్టి కార్డు తెచ్చినాము. మళ్ళీ ఇట్లానే 8 రోజులకు పోయినా జెట్టి కార్డు స్ప్రే చేసింది. ఎన్ని రోజులు అయింది? 8 రోజులకి మళ్ళీ జెట్టి కార్డు తెచ్చినాను. 8 రోజులకి మళ్ళీ జెట్టి కార్డు స్ప్రే చేశారా? దీన్ని మళ్ళీ 10 రోజులకి దీన్ని కొట్టినాము జెట్టి కార్డు. అయితే లైకా స్ప్రే చేసిన తర్వాత మీకు దోమ అన్ని క్లియర్ అయినాయి కదా? 8 రోజులు అంటున్నారు కదా? 8 రోజుల దాకా మీకు ఏమైనా అప్పుడు ఏం లేదు. ఏం సమస్య కాదు. అంత త్వరగా జెట్టి కార్డు ఎందుకు? మళ్ళీ ఇది కమరితే చెట్టు ఎట్టు పెరుగుతుంది కదా, కాప్ సెట్టింగ్ అది బాగా ఉంటుంది అని చెప్పి జెట్టి కార్డు కొడితే బాగా రావాలని చెప్పేసి మీరు తర్వాత వెంటనే జెట్టి కార్డు లైకా స్ప్రే చేసిన తర్వాత 8 రోజులకి. అప్పుడు మీరు జెట్టి కార్డు స్ప్రే చేయకముందు ఏమైనా దోమ అట్లాంటి ఉండేనా? ఏం లేదండి. ఏ సమస్య అయితే ఏం లేదు. అయితే జెట్టి కార్డు మీరు పూత బాగా రావాలి, కాప్ తొందరగా సెట్ చేసుకోవాలని చెప్పి తెచ్చుకున్నాం. అయితే మీరు జెట్టి కార్డు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు కొట్టారు? ఇప్పుడు 4 ఎకరాలు కొట్టినాం. 4 ఎకరాలు కొట్టారు. లైకా ఎన్ని ఎకరాలు కొట్టారు? అది ఒక 7 ఎకరాలు కొట్టినాము. 7 ఎకరాలకి అయితే లైకా కొట్టినారు. ఈ జేటి కట్ వచ్చేసి 4 ఎకరాలు కొట్టినాం. అయితే ఇది మీకు ఇది స్ప్రే చేసేటప్పుడు ఈ పూత సట్ అనేది ఇంత లేకుండానా? ఈ స్ప్రే చేసిన తర్వాతే మీకు పూత గానీ మగ్గ గానీ ఇలాంటివి ఎక్కువ రావడం జరిగింది. గమనించారు అది మీరైతే? వాస్తవమేనా? ఈ స్ప్రే చేసిన తర్వాత పూత గీత రావడం బాగా వచ్చిందా? ఇదొక్కటే స్ప్రే చేశారా? ఇది ఒకటేనండి. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఇదే ప్రతిభ బయోటెక్ వాళ్ళది ఫ్లోరా అండి. దీంట్లో వచ్చేసి ఎన్పికే ఉంటది, దాంతో పాటు న్యూట్రియన్స్ ఉంటది అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ లో ఇంకా పురుగు మందు డెసిస్ 100 పురుగు మందు డబ్బా కూడా వేసుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ డబ్బా అయితే లేదు. ఈ జేటి కాటు, న్యూట్రియన్స్, ఈ డెసిస్ 100 3 కలిపి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. అంటే పూత బాగా రావడానికి, దాంతో పాటు పురుగు నివారణకి. ఎందుకంటే మనకు గూడ పూత స్టార్ట్ అయితే ఎప్పుడైనా సరే పురుగు మందులు యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు న్యూట్రియన్స్ కూడా చాలా ప్రధానమైనది. పూత రాలకున్నట్టు ఉండాలంటే న్యూట్రియన్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. అయితే జెట్ స్టార్ స్ప్రే చేయడం వల్ల పూత గీత అయితే బాగా వచ్చిందన్న? బాగా వచ్చిందా? ఈ దోమ నల్లి కూడా అన్ని క్లియర్ అయినా? అదే. ఇప్పుడు మీకు ఈ 4 ఎకరాల తోటలకు కానీ 3 స్ప్రేలే చేశారు కదా, మీకు ఈ ఖర్చు అనేది ఎంత అయింది అంటారు ఇప్పటికి? ఒక 20,000. లైకా ఎంత పడింది? లైకా 750 రూపాయలు. 800 లైకా. జేటి కార్డు ఎంత? జెట్టి కార్డు ఎంత? 950 జేటి కార్డు. అయితే ఈ మందులు ఈ రేటుకి రైతు పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చా? ఎందుకంటే మీరు మాకేమంటే రైతుకు వచ్చేది అంటే ఏం మందులు ఎక్కువ 1 రూపాయి ఎక్కువ పోయిన చింతలే